ఇజ్రాయెల్ మరొక సంచలనాత్మకమైన పని చేసింది. ఓ పక్కన కాల్పుల విరమణ హమాస్తో చేసుకుంటూనే రెండో పక్కన ఎవరిని ఎక్కడ ఎప్పుడు లేపేయాలి అన్నటువంటిది. అంటే యుద్ధం అయితే చేయకూడదు, కానీ అవతల ఉన్నటువంటి కమాండర్లను లేపేయడానికి మాత్రం ఆ కాల్పుల విరమణతో సంబంధం లేదు. అదే చేసుకొచ్చారు. తాజాగా జెనిన్ ప్రాంతంలో ఇద్దరు కీలకమైనటువంటి నాయకుల్ని లేపేశారు. జుడియా, సమారియా ఇద్దరిని కూడా జెనిన్ ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ ద్వారా అటాక్ చేశారు. ఇందులో వాళ్ళిద్దరూ ఆ ప్రాంతంలో దాక్కున్నారన్న సమాచారంతో సరైనటువంటి పక్కా ప్రణాళికతో డైరెక్ట్ అటాక్ చేశారు. ఆ అటాక్లో పెను విధ్వంసమే చోటు చేసుకుంది. దారుణమైనటువంటి విధ్వంసం. రేపో మాపో ఏమని వస్తుందంటే అక్కడ చిన్నపిల్లల్ని చంపేశారు, వృద్ధుల్ని చంపేశారు, మహిళల్ని చంపేశారు.